హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ మసాలా ఎగ్ ఫ్రై అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి కానీ ఇది ట్రై చేశారంటే దీని ముందు చికెన్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇది చపాతీలోకైనా పప్పుచారులోకి సైడ్ డిష్గా అయినా సరే బాగుంటుంది. మరి అలాంటి ఈజీ అండ్ రెసిపీని చూపించేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకున్నానండి, ఉడకపెట్టినవి. ఇవి 3 గుడ్లకి చక్కగా అటు ఇటు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకొని దీనిలో ఉన్న పచ్చసొన్న చాలా జాగ్రత్తగా బయట తీయాలన్నమాట. పొట్టలో నుంచి బేబీని తీసినట్టుగా బయటకి చాలా జాగ్రత్తగా తీయాలి. చూసారు కదా, చాలా జాగ్రత్తగా తీసేసాను. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. బారుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, సన్నగా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రైకి ఈ విధంగా చాలా బాగుంటాయి అన్నమాట. చేతిలో జారిపోతుందండి గుడ్డు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ కూడా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు అనేది కొద్దిగా మెత్తపడి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, ఇది ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బాగా మాడిపోతుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు ఇది వేగటానికి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మొత్తం కలిపేసుకోవాలి. అలా అటు ఇటు కలిపేసుకున్న తర్వాత చక్కగా చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయ్యి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ గుడ్లు వేసేసుకోవాలండి. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఈ గుడ్లు వేసేసుకోవాలి. మొత్తం వేసుకుని మళ్ళీ మరొకసారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మొత్తం కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ, లేదంటే ఈ గుడ్లన్నీ విరిగిపోయి ముక్కలుగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకుంటే డిష్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇక్కడ సాల్ట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి. మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఫాస్ట్గా తిప్పేస్తే. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక అంతేనండి, వంటిల్లు అయితే గుమగుమలు ఆడిపోతుంది. గరం మసాలా కూడా తగిలించిన తర్వాత సూపర్ టేస్టీగా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టేస్టీగా మంచి స్మెల్తో గుమగుమలు ఆడిపోతూ ఉందన్నమాట. దీని లాస్ట్గా ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాం కొత్తిమీర వేసి. ఇంతే అండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసేయండి.
ఇప్పుడు ఇక్కడ వేడి వేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్పవసరం, స్వర్గంలోనే అంచులు తాగినట్టు ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంది. కలిపేస్తున్నాను అన్నంలో. ఇంతే అండి, చక్కగా కలిపేసుకుని ఫస్ట్ ముద్ద సబ్స్క్రైబర్స్కి, మన టేస్టీ హౌస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ ఫస్ట్ ముద్ద మీరు కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. మీరైతే